మళ్ళీ ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. హలో అంకిత, అర్జెంటుగా ఒక 10,000 అవసరం పడ్డాయి, తీసుకుని రావా? బా అరే నీకు చెప్తే అర్థం కదా సంతు, నేను జాబ్ చేస్తున్నాను, నా దగ్గర పైసలు ఎక్కడ నుండి వస్తే ఊకే పైసలు పైసలు అంటున్నావు. ఎమోషనల్ కాకు బంగారం, మీ డాడీ ఊర్లో సిట్ నడుపుతాడు కదా, ఊర్లో అందరి పైసలు మీ డాడీ దగ్గరే ఉంటాయి కదా, పట్టుకరా. అరే సంతు మళ్ళీ అలా లెక్కపోయింది అనుకో, మా నాన్న నన్ను అడుగుతాడు. మొన్న నీకు అడిగిచ్చిన 5,000. సరే పైసలు ఇవ్వంటున్నావు కదా, నీ మెడలో చైనా ఉంగరం ఉంటుంది కదా, ఈసారి చదువుకుంటా కానీ పట్టుకొని రాయిగా. లే సంతు, నా దగ్గర డబ్బులు లేవు, గోల్డ్ లేవు, ఏం లేవు, దయచేసి నాకు ఇబ్బంది పెట్టక నువ్వు. హలో హలో కాకా, ఇది నా ఫోన్ కట్ చేస్తాందిరా. బా ఇంత టార్చర్ చూపిస్తున్నావురా, నా పరువు పోయిన మంచిదే కానీ నాలాగా ఇంకా ఏ అమ్మాయి కావద్దు. అరే మరదలు ఎందుకో ఫోన్ చేస్తాందిరా. అంకిత నీకెందుకు ఫోన్ చేస్తారా? ఫోన్ ఎత్తి మాట్లాడు మరి. హలో అంకిత. సురేష్, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి, మా ఇంటికి వస్తావా? అర్జెంటా? ఎందుకు అంకిత ఇప్పుడు కలవడం? ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పరాదు. ఫోన్లో కాదు సురేష్, నీతో నేను డైరెక్ట్గా మాట్లాడాలి, కానీ నీతో మాట్లాడినట్టు మా బావకు కూడా చెప్పు ప్లీజ్. ఏంది అంకిత అంత మాట్లాడటం వస్తాను, అంత ఆమామ మాట్లాడుతాను, అసలు ఏమైందో చెప్పు. సురేష్, నేను నీకేం చెప్పలేను, నువ్వైతే ఫస్ట్ ఇంటికి రా, మా బావకు మాత్రం అసలు చెప్పక ఇక్కడ వస్తున్నట్టు. సరే వస్తున్నా అంకిత. ఏందట్రా దానికి ఎందుకు ఫోన్ చేసింది? ఏమోరా అంత ఆమామ మాట్లాడుతుంది, నీతో అర్జెంట్గా మాట్లాడాలంటే అక్కడ మా ఇంటికి రా అంటుందిరా. అరే నేను దాంతో నా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా మొత్తం డల్గా మాట్లాడిందిరా. నేను అడిగితే నాకు ఏం చెప్తలేదురా. ఓ పని చేయి, నువ్వు పోయి దాంతో మాట్లాడేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను మొత్తం జరిగిందంత తింటా. సరేరా. సంతుగా నన్ను ఇంత బాధ పెట్టినావు కదా, నీ అంత చూస్తారా?